నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీలోనే నడుంపల్లి గ్రామానికి చెందిన అనుపల్లి సుధాకర్ను 193 దేశాలతో అనుబంధం గల ఇండోక్సియా రీసెర్చ్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా మరియు ఇండియా వాళ్ళు కౌన్సిల్ మెంబర్గా ఎంపిక చేయడంతో పాటు బెస్ట్ టీచర్ అవార్డును అందించడం దళిత జాతి గర్వించదగ్గ విషయమని సమతా సైనిక్ దళ్ తెలిపారు. ఆదివారం కావలి పట్టణంలోని అంబేద్కర్ బుద్ధ విహార ప్రాంగణంలో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో అభినందనల సభ ఏర్పాటు చేసి కేకులు కట్ చేసి పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓ సాధారణ దళిత కుటుంబానికి చెందిన సుధాకర్ దేశాలతోటి ఉన్నతమైన ఉపాధ్యాయునిగా ఉంటూ ఇంత పెద్ద అవార్డు దక్కించుకోవడం దళిత జాతి గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదివి సుధాకర్ లాగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అలాగే సుధాకర్ కూడా ఇంకా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని వారు కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు బండి కిరణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనుపల్లి రాజా, సుందర్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు ఎం ఉదయ్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి పి చిన్న కన్య, కావలి దళిత నాయకులు అడ్వకేట్ ఎల్లంటి వెంకన్న, మేడికొండ సుకుమార్, మాచర్ల డాక్టర్ వెంకటాచలం, లెక్చరర్ రాజకుమార్తో పాటు పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ క్యాంపస్లో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఆయన ఏ జన్మభూమిలో పుట్టాడో ఆ ఊరికే గర్వకారణంగా ఆయన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్ఫూర్తితోటి ఇక్కడ దళిత యువకులు అందరూ కూడా ఆయన స్ఫూర్తితోటి ముందుకు పోయి మంచి భవిష్యత్తులో తెచ్చుకొని మంచి ఉన్నతమైన స్థితికి పోవాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఇతనికి అనేక రకమైన అవార్డులు, అనేక రకమైన రివార్డులు కూడా ఆయన దగ్గరికి వచ్చినాయి. ఇటీవల యూనివర్సిటీ అమెరికా మరియు ఇండియా కొలాబరేషన్లో దాదాపు 193 దేశాల్లో సభ్యత్వం గల దేశాల్లో అతనికి బెస్ట్ టీచర్ అవార్డు రావటం అనేది మన నెల్లూరు జిల్లాకి, అదేవిధంగా మన కావలి మండలానికి, ఆ ఊరు నడింపల్లి కుగ్రామానికి అందరికి కూడా గర్వకారణంగా మనం చెప్పుకోవాలి. ఆయన యొక్క కృషి, కష్టపడే తత్వము కూడా ఇక్కడుండే వాళ్ళు, ఆ గ్రామంలో ఉండే విద్యార్థులందరూ కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఉన్నతమైన స్థితికి పోవాలని కోరుకుంటూ మాకు ఈ సమతా సైనిక్ దళ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు రాజసుందర్ కుమార్, సమతా సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కావలి మండలంలో బుద్ధ విహార్లో ఈ డాక్టర్ సుధాకరయ్య సార్ అభినందన సభ జరుపుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య, జ్ఞానం. ఎందుకంటే చదువు అనేది లేకపోతే సార్కి 193 దేశాల్లో కౌన్సిల్ అవార్డు రావడం జరిగింది. ఎందుకంటే చదువే దానికి ప్రధాన కారణం. దీన్ని ఆ రోజుని కష్టపడి చదివి ఈరోజు అంబేద్కర్ భావజాలను ఉండబట్టి పేబాక్ సొసైటీ తరపున నేను ఏమి ఇస్తున్నాను అనేది ఆలోచించి విద్యార్థులకు కానీ, అదేవిధంగా చదువుకొని నిరుద్యోగులైనటువంటి ప్రోత్సహిస్తూ, అదే మహిళలకు కూడా చేతి వృత్తి ఉండాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బుద్ధ విహార కార్యక్రమంలో అనుపల్లి సుధాకరయ్య మన కావలి మండలం నడింపల్లి కుగ్రామంలో జన్మించి మన జెడ్పీ స్కూల్లో చదువుకొని మన జోహర్ భారతిలో పీజీ దాకా చదువు కంప్లీట్ చేసి యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడే ఆయన పిహెచ్డి కంప్లీట్ చేసి అదే యూనివర్సిటీలో, వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తూ అనేక విధాల కృషి ఫలితంగా అతను ఎన్నో పిహెచ్డీలు కావచ్చు, 11 మందికి పిహెచ్డీలు మంజూరు చేశాడు. ఇంకా బెస్ట్ టీచర్ అవార్డు ఎస్ఎంఎం, ఇంకొకటి వచ్చేసి మన కార్పొరేట్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా తరపు నుంచి బెస్ట్ టీచర్ అవార్డు కూడా గెలుపొందాడు. అందులో ముఖ్యంగా ఈరోజు మనం ఈ అభినందన సభ ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామంటే యుఎస్లో ఉన్నటువంటి యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీకి, అంటే 93 దేశాల యూనివర్సిటీలో
ఇండియా కొలాబరేషన్ ఇలాగే 193 యూనివర్సిటీలతో భాగస్వామ్యం అయి ఉంటుంది. ఇది దీంట్లో కౌన్సిల్ అవార్డు ఇచ్చి అతన్ని దాంట్లో సభ్యుడిగా చేర్చుకొని యూనివర్సిటీ వీసీ అతన్ని అభినందనలు తెలుపుతూ మన సభ కూడా జరగడం జరిగింది తిరుపతిలో. దానికి అభినందనలు తెలుపుతూ మేమందరం ఇక్కడ మా పిల్లల తరపు నుంచి అతన్ని ఒక గొప్ప రోల్ మోడల్గా తీసుకుంటూ మా పిల్లలకి చెప్పి ఈరోజు కేక్ కట్ చేయడం కూడా జరిగింది. అతన్ని రోల్ మోడల్గా భావించి రాబోయే రోజుల్లో కూడా అతను చాలా గొప్ప స్థితికి ఎదగాలని, ఈ కుగ్రామం నుంచి జన్మించి ఇంత స్థాయికి ఎదిగినటువంటి అతన్ని మేమందరం అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. జై భీమ్.